చిత్ర పరిశ్రమలో పీఆర్ యాక్టివిటీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు నాగచైతన్య. ఇప్పుడున్న రోజుల్లో తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ పీఆర్లను నియమించుకుంటున్నారని అన్నారు. సోషల్ మీడియా వేదికగా మనం చేసే ప్రమోషన్స్ వల్లనే సినిమా ఆడియన్స్లోకి వెళ్తుందని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పీఆర్ గేమ్లోకి నేను చాలా ఆలస్యంగా వచ్చాను. సోషల్ మీడియా కూడా అరుదుగా వాడుతుంటా. సినిమా కోసం వర్క్ చేశామా, ఇంటికి వెళ్ళామా, మన జీవితం మనం చూసుకున్నామా అన్నట్లు ఉంటా. అంతేకాని నాకు ఈ రాజకీయాలు తెలియవు. నువ్వు ఉన్న రంగంలో రాణించడం కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అప్పుడు తప్పదు. గత 2 ఏళ్లలో పీఆర్ అనేది ఎక్కువైంది. ప్రతి నెలా సుమారు 3 లక్షలు ఖర్చు పెట్టకపోతే నువ్వు సరైన దారిలో ఉన్నట్లు కాదు. ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే తప్పకుండా పీఆర్ కోసం ఖర్చు పెట్టాలి. సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయాలి. అందులో తప్పు లేదు. కానీ కొంతమంది కావాలని అనవసర ప్రచారాలు చేస్తారు, పక్కనోడిని తొక్కేయడానికి చూస్తారు. అది నాకు ఏమాత్రం అర్థం కాదు. అలా చేయడం కూడా తప్పు. పక్కనోళ్లను ఇబ్బంది పెట్టే బదులు ఆ సమయాన్ని మన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవడం. ఆ డబ్బుతో ప్రశాంతంగా ఇష్టమైన విహారయాత్రలకు వెళ్లడం చేయొచ్చు కదా అని నాగచైతన్య చెప్పారు. ఇదే ఇంటర్వ్యూలో ఆయన తన మాజీ సతీమణి సమంతతో విడిపోవడం గురించి కూడా మాట్లాడారు. విడాకులు అనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాతే మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. మా విడాకులు ఇతరులకు వినోదంలా అయిపోయింది. ఎన్నో గాసిప్స్, వార్తలు వచ్చాయి. నా మీద నెగటివ్ కామెంట్లు చేసేవారు ఇకనైనా ఆపేయండి. మీ భవిష్యత్ గురించి మంచిగా ఆలోచించండి అని అన్నారు. నాగచైతన్య నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించారు. శుక్రవారం ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.